మనందరికీ తెలుసు గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది దాదాపు 20 ఏళ్ల నుంచి దీని గురించి మనం వింటూనే ఉన్నాం. మాటల రూపంలో, జీవ రూపంలో నాకు తెలిసి మొదటిసారిగా 2013లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జీవో 100 అనేసి ఇచ్చి కొంచెం ఒక దాదాపు ₹1 కోటి లోపే దాన్ని వర్కౌట్ చేయాలనేసి ఒక చిన్న ప్రాజెక్ట్ అనేది కదలిక జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2014లో అప్పుడు స్టేట్ విడిపోయిన తర్వాత మొదటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మొదటి ఇండిపెండెన్స్ డే మన కర్నూలుకి వచ్చి మన ఎస్యూటీ క్యాంప్లో దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటూ కర్నూలులో గుండ్రేవుల వేదవతి, అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీ, ఇట్లా ఎన్నో లాంగ్ టర్మ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా చేస్తామని ఆ రోజు మనకి ఇక్కడ ప్రామిస్ చేయడం జరిగింది. మళ్ళీ 2016-17 ఆ టైంలో గుండ్రేవుల ప్రాజెక్టు కోసం అనేసి సర్వే రూపంలో అక్కడ ఉన్న విలేజెస్లో కూడా మార్కులు వేశారు. తర్వాత 2019లో పెద్దలు సూర్యప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యేటప్పుడు మరి కోడుమూరులో అతిపెద్ద మీటింగ్ పెట్టుకొని దాన్ని ఇనాగ్రేషన్ చేసి 34 ఏదో రిలీజ్ చేసి 4,500 కోట్లతో వాళ్ళు అప్పుడు చేయడం జరిగింది. అయితే ఇట్లా మాటలు మాట్లాడుతూ పోయి 2020లో కూడా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. రాజశేఖర్ గారి ఆశయాలతో పాదయాత్ర చేసి ఎంతో ఇబ్బందులు పడి వచ్చిన జగన్ కోసం అని కూడా ఇక్కడ మన రైతులందరూ, ఇక్కడ మన ప్రజలందరూ కూడా భారీ ఎత్తున మద్దతు తెలిపితే ఆయన కూడా 2020లో జస్ట్ 20 టీఎంసీ నుంచి 40 టీఎంసీలకు చేయొచ్చా, ఏమన్నా చేస్తే బాగుంటుందా అనేది ఒక లెటర్ రూపంలో వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపించినారు. కానీ దాని తర్వాత దాన్ని ముందుకు తీసుకుపోయిన దాఖలాలు. మరి ఇన్నిసార్లు మాటలు మార్చి నాయకులు ఇది ఒక అలవాటుగా మారిపోయి ఎలక్షన్ల టైంలోనే మాట్లాడే పరిస్థితి. ఒక పక్కన చూస్తే మనకున్న కరువు 100 సంవత్సరాల నుంచి తన ఘోరమైన కరువు, దేవుడిచ్చిన గొప్ప వరంగా తుంగభద్ర నది లాంటి ఒక గొప్ప నది మన కళ్ళ ముందు పెట్టుకొని ఇంత దరిద్రం అనుభవించడం అది కేవలం నాయకుల వల్ల నిర్లక్ష్యం అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్కన కర్ణాటక వాళ్ళు 2023లో అప్పర్ భద్ర ప్రాజెక్టు శాంక్షన్ చేయించుకొని వాళ్ళ పనులు స్టార్ట్ చేసినారు. పక్కన భద్ర మీద 2 ప్రాజెక్టులు, తుంగ మీద 2 ప్రాజెక్టులు, తుంగభద్ర డ్యామ్ కూడా అది సిల్టేషన్ ఎక్కువ వచ్చిందని మరి ఇంకొక 35 టీఎంసీలతో అక్కడ ప్రపోజల్ పెట్టుకున్న పరిస్థితి. ఒక పక్కన కర్ణాటక స్థాయిలో ఉంటే ఇంకో పక్కన మన పక్కన ఉన్న మహబూబ్ నగర్, కర్నూలు లాంటి కరువు జిల్లా, అక్కడ కూడా వాళ్ళ నాయకులు మేల్కొని ఇరిగేషన్ మీద ఒక చిత్తశుద్ధితో తుమ్మిళ్ళ ప్రాజెక్టు కావచ్చు, కోయల్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, జూరాల కావచ్చు, అట్లనే గట్టు దగ్గర కూడా ఒక ప్రాజెక్టు, తర్వాత వాళ్ళు మల్లన్న సాగర్ రిజర్వాయర్ అని తుమ్మిళ్ళ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చి దాన్ని నీళ్లు కాపాడుకోవాలని ముందు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆ ప్రాంతానికి కూడా మన కర్నూలు వచ్చేసి కర్నూలు నుంచి వలసలు పోయే పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లా కాడి నుంచి గుంటూరు వరకు, కర్ణాటక, హైదరాబాద్, లాస్ట్కు బాంబే కూడా మన ప్రాంతం నుంచి పోయే పరిస్థితి. కరువు వల్ల ఏమవుతుందంటే ప్రశ్నించే మనసు, తలకాయ కూడా పనిచేయదు. మన బతుకులు ఇంతే కదా అని ఒక పంట ఏదో వేసుకొని సాగిని పంటను పెట్టుకొని 2వ పంటకు వచ్చేసరికి ఊర్లో వదిలే పరిస్థితి. అన్ని వనరులు ఉన్నా, ప్రజలు గొప్ప పని చేసే గుణం ఉన్న ప్రజలు ఉన్నా, మంచి కూడా కరువు వచ్చినా ఇబ్బంది పడి వలస కానీ దొంగ పనులు లేకపోతే ఇంకొక నకాయి పనులు ఎక్కడ చేసిన చరిత్ర లేదు మన ప్రాంతంలో. గొప్ప చరిత్ర. ఇవన్నీ మనం చూసుకుంటే ఇంకా పూర్వం వచ్చే కృష్ణదేవరాయల పరిపాలన గొప్ప పరిపాలన ఉందనే కదా మనం రాయలసీమని పేరు పెట్టుకున్నది. కాకపోతే మనం సీడెడ్ జిల్లాలు, దత్తత మండలాలు అని పెంచుకుంటే మన ప్రాంతానికి రాయలసీమని పేరు పెట్టుకు కూడా 100 సంవత్సరాలు కాలం. మనం రాయలసీమని ఎందుకు పేరు పెట్టుకున్నామండి? కృష్ణదేవరాయలు పరిపాలించిన గొప్ప పరిపాలన మళ్ళీ దాన్ని తీసుకొని రావాలా, శానిటీని మనం లాగాలా, మళ్ళీ ఒకసారి జారీ చేయాలనే ఉద్దేశంతోనే కదా. కానీ మన జీవితంలో మారలేదు. అందుకే ఈరోజు కర్నూలు ప్రగతి సమితి మన అందరి నాయకులకు పిలిపించి అందరూ కలిసి ఒక వేదిక ద్వారా మనం దాన్ని అడిగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను ఒకసారి గుర్తు చేసుకొని ఏమన్నా మూమెంట్ చేస్తాడని ఒక ఆశతో ఈ యొక్క వేదిక ద్వారా మేము 48 గంటల జలదీక్ష పెట్టుకున్నాము. దీనికి ఈ మీడియా ద్వారా కూడా ఇదొక బాధ్యతగా తీసుకొని పెద్దలకు చేరే విధంగా చూడండి. అదేవిధంగా అందరూ మద్దతు తెలిపితే తొందరలోనే మనం సాధించే లక్ష్యంగా చూసుకుందామో మనకు ఆ నమ్మకం కూడా ఉందని కోరుకుంటున్నాం.